శ్రీ రాజు గారు. సన్మానం ప్రహ్లాదరావు గారికి గారు. ప్రహ్లాదరావు గారికి గారా? అలాగే కర్ణ ప్రహ్లాదన గారిని సన్మానించాల్సిందిగా సంతాన కిషన్ గారిని, కమ్మరి మోహనాచారి గారిని ఆహ్వానిస్తుంది. అలాగే ముఖ్య వక్త రాఘవేంద్ర సార్ గారిని సన్మానించాల్సిందిగా శివకుమార్ నరేష్ ని ఆహ్వానిస్తున్నాం. శ్రీరపురం నరేష్. 2 నిమిషాలు అయితే అయిపోయింది. అలాగే శివరాజ్ సార్ గారిని సన్మానించాల్సిందిగా జస్వంత్ గారిని, మల్లేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఉదయ మల్లేష్. గణపురం వెంకటయ్య గారిని సన్మానించాల్సిందిగా కోమాల రాము, కోమాల లక్ష్మణ్ని ఆహ్వానిస్తున్నాం. కొన్న విశ్వేశ్వరరెడ్డి గారిని కోరుతున్నాం. భారత్ మాతాకి. గౌరవనీయులు మన వికారాబాద్ కన్వీనర్ ప్రహ్లాదరావు గారు, గణాపూర్ పెద్దలు గణాపూర్ వెంకటయ్య గారు, ఎస్ఐ గారు ఉన్నట్టు పోయింది, ఎస్ఐ రమేష్ గారు, శివరాజ్ గారు, జానకిరామ్ గారు, అంజలయ్య మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ అంజలయ్య గారు, మరి గుడాల వెంకటేష్ గారు, పాండుగౌడ్ గారు, ప్రశాంత్ ఛాయ్ గారు, కోమల నాగేష్ గారు, హరికృష్ణ గారు, జమ్ని సురేష్ గారు, ఇప్పుడే మంచి ఉపన్యాసం ఇచ్చి నాకెంతో అవగాహన తీసుకొచ్చిన రాఘవేందర్ గారు, ముఖ్యంగా ఇక్కడున్న గ్రామ పెద్దలు, యువకులు, మహిళలకు అందరికి కూడా నా అభినందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యం. ఈరోజు మీరందరూ కలిసి మన ప్రహ్లాదరావు గారి నాయకత్వంలో అందరూ కలిసి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అందుకే మీ అందరికి కూడా అభినందనాలు. వారి గురించి రాఘవేందర్ గారు ఎంతో చెప్పినారు, కానీ ఆయన 1-2 విషయాలు చెప్పి వేరే విషయాలు మాట్లాడతాను. తను నిజంగానే ప్రపంచ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ షికాగోలో అమెరికాలో జరుగుతుంటే, అంటే అన్ని మతాలది, ప్రపంచంలో అన్ని మతాల సమావేశం పెట్టిండ్రు. రోమ్ నుంచి పోప్లు వచ్చిండ్రు, క్రిస్టియన్ మతం నుంచి ఎంతోమంది వచ్చిండ్రు, ఇస్లాం మతం నుంచి వచ్చిండ్రు, జూయిష్ మతము, పార్సీ మతము, జోరాస్ట్రన్స్, ఏదేదో మతాలు, బుద్ధిజము, జైన్, జపాన్, చైనా, అన్ని మతాల నుంచి పెద్దలు వచ్చి మాట్లాడినారు. కానీ తను చెప్పినట్టు 2 మాటలతోటి అమెరికా అక్కజనం రారా అన్నదమ్ములారా అంటే ఆయనకు అన్నిట్లో ఎక్కువ సపోర్ట్లు వచ్చినాయి. ఎందుకంటే ఓ మత పెద్ద ఇంకోరిని ఒక శిష్యుని తీరా చూస్తాడు, కానీ అక్కజల్లెలు అన్నదమ్ములు చూడాడు. దాని తర్వాత ఆయన ఉపన్యాసం ఇచ్చింది. అప్పుడు ప్రపంచానికి అర్థమైంది మన సనాతన ధర్మ గొప్పతనం, గొప్ప గొప్ప ఆలోచనలు, మన సిద్ధాంతాలు అప్పుడే మొట్టమొదలు అర్థమైంది. తను అమెరికా పోయింది దీని కొరకే, కానీ పోయి దాదాపు 6 నెలల ఏడాది ఉండే రానియలేదు. మీరు ఇక్కడనే ఉండాలని పట్టుకున్నారు. మీ గురించి, మీ సనాతన ధర్మం గురించి చెప్పాలంటే అమెరికా మొత్తం తిరిగి అక్కడ అందరికీ అర్థం చేసి పోయింది, వాపసు వచ్చిండు. ముఖ్యంగా ఏమన్నాడంటే ఆయన, ఈ సనాతన ధర్మం అనేది ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ ఆ మతాలు మా దేవుణ్ణే ప్రార్థించాలి. సరే అన్నా కూడా తప్పు లేదు, కానీ
మీరు మా దేవుని కాక ఇంకో దేవుణ్ణి నమ్మితే మిమ్మల్ని చంపేయాలి, మిమ్మల్ని కొట్టాలి, మిమ్మల్ని అనగదొక్కాలి, మిమ్మల్ని నాశనం చేయాలని ఆ మతాలలో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా అబ్రహామిక్ మతాలు, అంటే ఆ మిడిల్ ఈస్ట్లో వచ్చిన మతాలన్నిట్లు అట్లుండే. అంటే ఒక సైడు ప్రేమ, వాళ్ళ దేవుని ప్రేమ, ఇంకో దిక్కు క్రోధం నేర్పించే మతాలు. మొట్టమొదలు మనం అందరము అన్నదమ్ములు. మన ఆలోచనలు చూస్తే లోకా సమస్త సుఖినో భవంతు, లేకుంటే మనం అందరము ప్రపంచం మొత్తము ఏమంటారు పెద్ద మనిషి, ఒకటే కుటుంబం, వసుదేవ కుటుంబకం, లేకుంటే తమసోమ సద్గమయ, లేకుంటే అష్టోమ కాదు అశతోమ సద్గమయ, తమసోమ సద్గమయ, జ్యోతిర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. ఇవన్నీ ఏమన్నా ఏమంటుండు మానవత్వానికి. ఎవరికి ఇది క్రిస్టియన్లకు వర్తిస్తుంది, ముస్లిమ్స్లకు వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. ఓ మతం గురించి ప్రచారం కాదు సనాతన ధర్మం అంటే. ఇది అందరికీ. ఎవడన్నా మన దేవునికే మొక్కాలి, వేరే దేవుని మొక్కితే దుర్మార్గుడు అన్నా ఎక్కడన్నా నన్నమా మనం అనలేము. వేరే మతాలు అట్లుంటాయి. అయితే ముఖ్యంగా ఇది వాళ్ళకి విచిత్రమైంది. మతం అంతే నా దేవుణ్ణే చేయాలి, వేరే దేవుని చేయవద్దని. అన్ని మతాలు అట్లుంటే ఇక్కడ ఇప్పుడు వస్తున్నది అష్టోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ. ఇటువంటి ఏ మతాలు ఉంటాయి ఈ ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు ఇక్కడ నన్ను ఉంటాయా? ఉండయి. అయితే మనం కూడా ఇటువంటివి కొన్ని మర్చిపోతున్నాం. తను చెప్పినట్టు స్టాచ్యూయే కాదు, వారు చెప్పిన సిద్ధాంతాల ప్రకారంగా మనం ఉండాలి. ఈరోజు మొట్టమొదలు మనం మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దాని కొరకు పనిచేయాలి. మేము రాజకీయ పార్టీలు ఉన్నాం, మాకేంది దేశం ఫస్ట్. మేము దేశాన్ని కొరకు మనం పనిచేయాలి. అందుకే ఈరోజు పెద్ద పెద్ద శక్తులు వ్యతిరేకిస్తున్న భారతదేశాన్ని గట్టిగా నిలబడి ఉన్నాం. మొట్టమొదటిసారి ఎప్పుడు కూడా చరిత్రలో అమెరికా, చైనా, పాకిస్తాన్ ఒక్కటై మన మీద దాడి చేసినా మనం నిలుస్తున్నాం. అమెరికా, చైనా కొట్లాడతారు, కానీ అందరూ ఒకరైనా. వారు దేశం ముందుకు రావాలని దేశానికి కొరకు కొట్లాడుతుంటే, ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే, ఇప్పుడు దేశము 4వ స్థాయికి వచ్చింది ప్రపంచంలోనే. ముందుకు 1వ స్థాయికి రావాలని, లేకుంటే చాలా బలహీనంగా ఉండే. కానీ మనకు ఏదో దేశం ఆర్థికంగా 4వ స్థాయికి వచ్చిందని కాదు. మన ముజాజ్పూర్ గ్రామంలో నేను మొట్టమొదటి ఇక్కడికి వచ్చింది 2014 వచ్చిన, అంతకంటే ముందే ఎప్పుడు రాలేదు. 14, 13, 14 ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ వస్తాయి. ముజాహిద్పూర్లో నేను అనుకుంటా ఓ 60 మోటార్ సైకిళ్ళు ఉండే, అంతే. ఒక కారు ఉన్నట్టున్నది. ఇప్పుడు చూస్తే ఓ 1000 మోటార్ సైకిళ్ళు ముజాహిద్పూర్లు ఉంటాయి. 1000 కాదు, ఇంకెక్కువ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుంది, లేకుండా 2, 3 కూడా ఉంటాయి మోటార్ సైకిల్. ఇంకా సాధించేది ఎంతో ఉంది, కానీ ఈ 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ వచ్చింది. మనం ధనవంతులు అయినాం, కానీ ఇంకెంతో సాధించాలి. మన స్కూళ్ళు మంచిగా కావాలి, మన హాస్పిటల్ మంచిగా కావాలి చేస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఎదిగిపోయినాయి, కానీ ఇంత చేస్తుంటే కూడా రాజకీయాలే. నేను ఎంత మంచి పని చేస్తుంటే అవతలోనికి అంత కోపం. అరే వీడు చెడు పని చేస్తే సంతోషం. కానీ మోడీ గారు ఎన్నో పథకాలు తెస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు పేదోళ్ళు అసలే ఉండొద్దంటే, అప్పుడు ఉన్నప్పుడు 25% పేదరికం ఉండేది గ్రామీణ ప్రాంతాలలో, అంటే మొత్తం భారతదేశంలో. ఇప్పుడు 4% అయిపోయింది. 10 ఏళ్ళలో ఇంత తక్కువైపోయింది. ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నది. ఎన్నో ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు అవన్నీ ఉన్నాయి ఈ 10 ఏళ్ళలోనే. ఆ 4% కూడా వాళ్ళని ఉపాధి హామీ పెంచుతున్నాడు మోడీ గారు. ఆ ఉపాధి హామీ పెంచొద్దు, దాన్ని దుష్ప్రచారం చేయాలని అవతలోళ్ళు. ఎంత లాభం అవుతుంది.
ఉపాధి హామీ తోటి వెనకట లంచం ఇచ్చే 60 రూపాయలు వచ్చేది, 60 రూపాయలు 20 రూపాయలు లంచం ఇచ్చేది. ఆ ఉపాధి హామీ తోటి ఎవ్వరికి చక్కగా లాభం కాదు. గడపడ తీసుకొని ఆడ బొతగొతవుతారు, లేకుంటే కొడవలు తీసుకొని 2 పూసలు గడ్డికి వస్తారు. ఊరికి లాభం అవుతుందా? కాదు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నట్టే పెంచిండ్రు 307 రూపాయలు, దాన్ని కూడా పెంచుతుండ్రు, ఒక్క పైసా లంచం లేదు. అదే కాక ఇప్పుడు దాన్ని ఇంకా పెంచాలని, అంటే దినానికి 307 రూపాయలు వస్తే దాన్ని ఇంకా పెంచాలని, ఇంకోటి 100 రోజులు ఉపాధి బదులు 125 రోజులు పెంచాలి. ఎన్నో మంచి పని. అన్నిట్లో మంచిది ఏంటంటే ఉపాధి హామీ ఏముందో ఎక్కడనో పనిచేయద్దు. దీంతో ఇది మొత్తము గ్రామ పంచాయత్ చేతి కింద పెట్టాలి. అది కూడా ఉత్త గడపల కొడవలతోటి ఏంది, ఉపాధి హామీ తోటి ఇంత సిమెంట్, ఇంత కంకర, ఇంత ఉసుక కూడా వేయాలి. అయితే ఒకటి కట్టొచ్చు, స్కూల్కు బాత్రూమ్ లేకుండా బాత్రూమ్ కట్టొచ్చు, అంగన్వాడీకి లేకుండా కట్టొచ్చు, ఇంత రోడ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఆ ఉపాధి హామీ అంతా తెచ్చి సర్పంచ్ల చేతిలో పెట్టాలి. ఎంత మంచి మార్పు తెచ్చిండ్రు, ఎంత మంచి మార్పు తెచ్చిండ్రు. ఇది గిట్ట సక్సెస్ అయితే అవతలోళ్ళు వాళ్ళకు చాలా నష్టం రాజకీయంగా. అందుకే దుష్ప్రచారం మొదలుపెట్టిండ్రు, గాంధీ పేరు తీసేస్తున్నారు. ఇది ఆ పథకాన్ని పేరు మారవలేదు, కొత్త పథకం. జీరాంజీ అనే పథకం కొత్త పథకం. ఇది దేశానికి, ఇంకా మనకు, గ్రామీణ ప్రాంతానికి, సర్పంచ్లకు, తర్వాత ఉపాధి లేని పేదోళ్లకు, రైతులకు కూడా లాభం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యవసాయం కూలి బాగుంటుందో అప్పుడు చేయొద్దు అన్నాడు. మంచిదే కదా. ఉపాధి ఎప్పుడు కాదు, ఉపాధి లేనప్పుడు కావాలి. ఇవన్నీ అడ్డుకోవాలని మన మీద బురద చల్లాలని చేస్తున్నారు. నిజంగానే మనము దీనికి అందరు కూడా మనం అవగాహన తీసుకురావాలి. అది వాళ్ళు చేసేది దుష్ప్రచారం. జీరాంజీ అనే ఉపాధి హామీ చాలా మంచిది, ఇంతకంటున్న దానికంటే ఎక్కువ మంచిది. ఇది ప్రత్యేకంగా సర్పంచ్లకు బాగా లాభమవుతుంది. కానీ పెద్దలు చెప్పినట్టు మనం విగ్రహం పెట్టుడే కాక అదే అడుగుజాడలు నడవాలి. ఆయన కూడా దేశానికి కొరకు ప్రసిద్ధి తెచ్చిండు, మన దేశానికి, మన సనాతన ధర్మానికి ప్రసిద్ధి తెచ్చిండు. మోడీ గారు కూడా మొత్తం ప్రపంచంలో ఎక్కడ పోయినా ఆయనకు సన్మానం. అంత పెద్ద సన్మానాలు ఇప్పటి వరకు ట్రంప్ అమెరికా అధ్యక్షునికి, ఇంగ్లాండ్ అధ్యక్షుని, చైనా, రష్యా ఎవ్వరికి రాదు సన్మానాలు. ఏ దేశం పోయినా అక్కడ అన్నిట్ల పెద్ద సన్మానం, అవార్డ్స్ దొరుకుతున్నాయి. మన దేశము ప్రపంచాన్నే కోవిడ్ తోటి రక్షించింది. ఎన్నో స్థాయికి వచ్చినాం. కానీ మన దగ్గర ఇంత సాధించినాం, కానీ ఇంకెంతో ముందుకు పోవాలని మోడీ గారి ఆశయాలు. అందుకే మనం అందరం కలిసి దేశాన్ని, మన గ్రామీణ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళోసారి అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మీరు ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టిండ్రు, ఇదే కొనసాగాలని. భారత్ మాతాకి. మీ యొక్క సందేహానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తదుపరి కార్యక్రమం సన్మాన కార్యక్రమం.